ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే చర్చ. ఎప్పుడూ లేని చంద్రబాబు గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారా, అది కూడా పవన్ కళ్యాణ్ కోసం. ఎందుకంటే మొన్న మధ్యన ఈ ప్రశ్న రావణ్ అరెస్టుకు ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నేను గనక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే సీన్ వేరేలా ఉండేది అనేది. ఆ మాట అన్న తర్వాత ఇమీడియట్గా రావణ్ అరెస్ట్ అవ్వడం, ఓకే ఆ కేసులో అరెస్ట్ అవ్వడాన్ని లేదంటే ఆయన మాటల్ని దాన్ని ఎవరు వెనకేసుకొచ్చినా రాకపోయినా వరుసగా బెయిల్ వస్తున్న నేపథ్యంలో ఉపా చట్టం పెట్టడం, దీని మీదే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదా ముందు, ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఆయన అరెస్ట్ చేయడం లేదంటే ఆయన మాటలు, కేసులు ఇదంతా ఒకటి అయితే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మిత్రపక్షం వల్ల లేదంటే మిత్రపక్షం మీద ఏగ వాలకుండా చూసుకునే బాధ్యతలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందా బాబు గారు? ఇందులో అంత పెద్ద సీన్ క్రియేషన్ ఉందని నేను అనుకోను. వాస్తవంగా ప్రశ్న రావణ్ కోసం స్వయంగా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యి, లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి, హోంమంత్రితోనో డీజీపీతోనో మాట్లాడి యాక్షన్ తీసుకునేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. సాధారణంగా డిపార్ట్మెంటు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుండేవారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లుందంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బంది రాకుండా చూసుకుంటూ, తమల్ని తాము కాపాడుకుంటూ ఎదగాలని కోరుకునేటటువంటి మనస్తత్వంతో ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీదనో, జనసేన వాళ్ళ మీదనో తెలుగుదేశం వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే కేసు పెడతారు గ్యారంటీగా. అదే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ తరపు వాళ్ళ ఇబ్బంది అయిందంటే కేసు పెట్టరు. అదే సందర్భంలో వీళ్ళతో సంబంధం లేకుండా, తెలుగుదేశం బీజేపీతో సంబంధం లేకుండా జనసేనకి ఏదైనా సమస్య వచ్చింది, అవుట్ ఆఫ్ పర్సన్స్ అంటే కూటమిలో కాని వాళ్ళతో సమస్య వచ్చింది, అప్పుడు కేసు పెడతారు. ఇప్పుడు మళ్ళీ జనసేన బీజేపీ మీద కేసు పెడితే తీసుకుంటారు, కానీ బీజేపీ జనసేన మీద కేసు పెడితే తీసుకోరు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం, సెకండ్ ప్రయారిటీ జనసేన, థర్డ్ ప్రయారిటీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని లైట్గానే తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం, పోలీసులు గ్రహించిన రాజకీయం, పోలీసులు ఆచరణలో పెడుతున్న రాజకీయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెబితే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. పోలీసులకు కంప్లైంట్ వెళ్ళి జనసేన వాళ్ళు ఇస్తున్నారు. ఇవ్వగానే వాళ్ళకేంటి, ఇప్పుడు అర్జెంటుగా జనసేన వాళ్ళని సంతృప్తిపరచాలి, లేకపోతే కనుక వాళ్ళు ఆగ్రహంతో ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇదంతా అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు లేకపోతే హోంమంత్రి తమని టార్గెట్ చేస్తారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతారు కదా. చట్టం తన పని తాను చేసిపోతుందని తాము చూపించాలి కదా. ఇప్పుడు మీరు నేను కేసు పెడితే పట్టించుకోవచ్చు, కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి సందర్భంలో, లక్షలాది మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా రిజిస్టర్ కూడా చేయించుకున్నటువంటి సందర్భంలో, అధికార పక్షంలో భాగస్వామిగా ఉన్నప్పుడు, తెలుగుదేశానికి ఎట్లాంటి ఇబ్బంది లేనప్పుడు, భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, ఇందులో అవుట్ ఆఫ్ పోర్షన్ ఇందులో ఈ రావణ్ కాబట్టి కేసు పెడితే యాక్షన్ తీసుకున్నారు. ముందు పెట్టినటువంటి కేసులు అంటే నేను ఇందులో ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను, వీళ్ళు జనసేన వాళ్ళే పెట్టారు కేసులు అన్ని స్టేషన్లో కూడా. అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక్కోసారి వ్యూహాత్మకంగా ఒకేసారి రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు పెడుతుంటారు, ఇంతకుముందు కూడా జరిగినాయి అట్లాగా. అదే ప్యాటర్న్ ఈసారి జనసేన వాళ్ళు అమలు చేశారు. మేము పెడితే కేసు పట్టించుకుంటారో లేదో అన్న కోణంలో వీళ్ళు ప్రయోగాత్మకంగా చూశారు, పోలీసులు మాకు లాయల్టీ ఉంటారా లేదా అన్నటువంటి. చూస్తే పోలీసులు వీళ్ళ కోసం శరవేగంగా పనిచేశారు, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చారు. ఇప్పుడు కేవీఆర్ది వచ్చేటప్పటికి వీళ్ళు పట్టుకొచ్చింది, తెలుగుదేశాన్ని విమర్శించారు కాబట్టి, టీడీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి బొబ్బిలి పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు. ఇతను వచ్చేటప్పటికి జనసేన వాళ్ళు కోపం, అంటే అక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది, టీడీపీ దానికైతే వెంటనే స్పందిస్తారు, మాకు స్పందించరు అంటారని పోలీసులు కూడా అట్లాంటి ముద్రలు తాము వేయించుకోదలుచుకోలేదు. జనసేన వాళ్ళతో నెగిటివ్ కామెంట్ చేయించుకోదలుచుకోలేదు, వెంటనే పట్టుకొచ్చారు. వీళ్ళు ఏ కంప్లైంట్ అయితే పెట్టారో ఆ కంప్లైంట్ కిందనే ఎఫ్ఐఆర్ కట్టారు వాళ్ళు. ఆ కట్టేటప్పటికి ఆ కేసులన్నీ వరుసగా వీగిపోతూ వచ్చినాయి. అప్పుడు ఈ వీడియోస్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి గన్నవరానికి సంబంధించిన ఎవరో సంథింగ్ శివశంకర్ ఏదో ఉంది అతని పేరు, అతను ఈ ఆల్గారిథంలో ఇతను మాట్లాడిన దైవ దూషణ, నక్సలిజం ఈ పాయింట్స్ వచ్చినాయి. ఇట్లాగ పవన్ని తిట్టిన దాని మీద కేసులు పెడితే ఏ కోర్టు ఒప్పుకోదు, విమర్శ అన్నదానికి నువ్వు నోటీస్ ఇచ్చి తీసుకోంటది, బెయిల్ ఇచ్చేస్తుంది, తర్వాత విచారణలో చూసుకోమని చెప్తుంది. కాబట్టి అట్లాగా 4 చోట్ల వరుసనే బెయిల్ వచ్చినాయి. కాబట్టి
యూఏపీఏ కింద పెట్టమని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు. అతను జనసేన అతనే. పోలీసులు ఆ సెక్షన్ కింద పెట్టినప్పుడు దాంట్లో ఇతనికి నక్సలైట్లతో కూడా సంబంధాలు ఉన్నాయి అంటూ ఏదో అతను హిడ్మా ఉపన్యాసం విన్నాడో, హిడ్మాకి సంబంధించిన వీడియోలు చూశాడో, దాన్ని బేస్ చేసుకుని వాదిస్తే జడ్జి గారు ఇచ్చేశారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్. ఇది జరిగింది. ఇందులో ఏదో ప్రశ్న రావణ కోసం చంద్రబాబు నాయుడు, రాష్ట్రపతి, గవర్నర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేసి అంత సీన్ అయితే కాదు అతనిది. అంటే రాజద్రోహం, దేశద్రోహం సంబంధించిన చట్టాల వరకు వెళ్ళి కేసులు పెట్టారు అంటే నిజంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుంది. నేను అనేది అదే, బేసిక్గా ఇదివరకటి రోజుల్లో అయితే అలాంటి అంత పెద్ద పెద్ద ఇష్యూస్ కింద పెట్టేటప్పుడు ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. పోలీసులు ఎవరిని సంతృప్తి పరచాలనుకుంటున్నారంటే పాలకుల్లో ఇబ్బంది కలిగించుకోకూడదు. ఇప్పుడు కూటమిలో పోలీసులు కూడా రాజకీయం నేర్చుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు కోరినప్పుడు కంప్లైంట్ పెడుతున్నప్పుడు జనసేన వాళ్ళు పెట్టినప్పుడు కూడా వద్దంటే ఎట్లాగా? అతను ఏ తెలుగుదేశం కార్యకర్త అయితే పెట్టుండేవాళ్ళు కాదు, అతను పార్టీకి అతీతమైనటువంటి వ్యక్తి కాబట్టి పెట్టున్నారు అనమాట. అంటే ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఒప్పుకోలేదు కదా. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నేను అప్పుడు కూడా చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు జగన్ని బూతులు తిట్టినప్పుడు జగన్ స్వయంగా కూర్చుని నువ్వు తేల్చని చెప్పడం. ఎందుకు ఇప్పుడు అది బేసిక్ గా విషయం ఏంటంటే అది కింద ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. ఇప్పుడు రాజు వెడల రవి తేజం వెడలగా అంటారు కదా, దాన్ని ఆపరు పాలకులు ఉన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలిసినా ఇది ఆపరు, జగన్కి తెలిసినా అది ఆపడం. ఇది కామన్ గా థింగ్ అనమాట. కానీ ఒకటి సార్, అంటే వరుసగా బెయిల్ వస్తున్నాయి కాబట్టి ఇంకా బెయిల్ రాకూడదంటే ఇంకా ఉపా చట్టం లాంటివి ప్రయోగించారు ఖచ్చితంగా. అదొక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే మీకు వీళ్ళకి ఇంకా సరైంది తెలియలేదు కానీ ఆ మధ్యన సిరాజ్ అని హైదరాబాద్లో ఒక అతన్ని పట్టుకున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్ళు సృష్టించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి. అతని స్నేహితులు కలిసి దాదాపు ఒక దేశవ్యాప్తంగా 20 మంది దాకా ప్రిపేర్ అయ్యారు. వీళ్ళు మన దేశంలోనే దొరికేటటువంటి రసాయనాలతో బాంబులు తయారు చేసి దేశంలో పేలుళ్ళు సృష్టించాలి అనుకున్నారు వీళ్ళు. ఈ సిరాజ్ అనేటటువంటి అతను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇది హైదరాబాద్లో. అతని సెల్ ఫోన్ చెక్ చేసినప్పుడు, అతని ల్యాప్టాప్ అతనికి సంబంధించిన కంప్యూటర్ చెక్ చేసినప్పుడు అతను నిరంతరం ప్రభావితమైంది తులసి చందు ఇతనియే వీడియోలు, వీళ్ళిద్దరే. అంటే వీళ్ళు ఏ విధమైన, అంటే వీళ్ళు నాకు తెలిసి నేనేమంటానంటే ఇతను రావణేమి లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్లు అట్లాంటి వాటితో సంబంధాలు ఉన్నోడు కాదు, అది నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ఉగ్రవాదం అనేటటువంటి దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దేశం మీద ద్వేషమో, లేకపోతే వామపక్ష భావజాలమో, లేకపోతే బీజేపీ మీద ద్వేషమో, హిందుత్వం మీద ద్వేషమో కానీ తమకున్నటువంటి ఫాలోయర్లు కానీ మిగతా సమాజం తమని గుర్తించే, గౌరవించేటటువంటి వాళ్ళని ఒక తప్పుదో పట్టిస్తున్నారు. నక్సలిజం అంటే తప్పు లేదు, అదేదో భగత్ సింగ్ పోరాటం తరహాలో, అలాగే తీవ్రవాదం అంటే మానవ హక్కులు ఉంటాయి, తీవ్రవాద కార్యకలాపాలు తప్పు లేదనేటటువంటి వాదనని వాళ్ళ మెదళ్లలో చొప్పిస్తున్నారు. సాధారణ ఇప్పుడు ఒక తీవ్రవాద భావజాలం కలిగినటువంటి ఆ సిరాజ్ అనేటటువంటి వాడు ప్రజల ప్రాణాలు తీయడం తప్పలేదనుకునేటటువంటి వాడు ఇప్పుడు మీదో నాదో విన్నాడు అనుకోండి, ఏంట్రా మనం ఇట్లా చేయడం తప్పంటున్నారు వీళ్ళు అనేది ఉంటుంది. అదే వీళ్ళు తిన్నారనుకోండి, తప్పేంటంట అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నువ్వు సమాజానికి మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు. వీళ్ళ వాదనల్లో చెడుని ప్రోత్సహిస్తున్నారు, ఒక దేశాన్ని ద్వేషాన్ని పెంచుతున్నారు. వీళ్ళు దేశం పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు, నెగిటివిటీ పెంచుతున్నారు. ఇది తీవ్రవాదుల్ని తయారు చేయడానికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జకీర్ నాయక్ మీద కేసు ఎందుకు పెట్టారు? జకీర్ నాయక్ ఏమైనా డైరెక్ట్గా బాంబులు పెట్టాడా, వేశాడా, పేల్చాడా, చంపాడా? లేదు. శ్రీలంకలో అసలు ఎట్లాంటి రాడికల్ ఇస్లామైజేషన్ లేదు. కోటీశ్వరైన ఒక ముస్లిం కుటుంబం జకీర్ నాయక్ ఉపన్యాసానికి అలవాటు పడి ఆయుధాలు తయారు చేసి ఆ దేశంలో దాడులు చేయడానికి ప్రయత్నించి చివరికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది అక్కడ పోలీసులును వాళ్ళు కలిసి. అందుకని జకీర్ నాయక్ది ఇక్కడ క్రాస్ చెక్ చేయడం ప్రారంభించాక ఇండియాలో కూడా కొంతమంది రాడికల్ అవుతున్నారు యువతరం అని చెప్పేసి అతన్ని విచారించడానికి ప్రయత్నించగానే పారిపోయి దాక్కున్నాడు. అతనేమి బాంబులు తయారు చేయలే, బాంబులు తయారు చేయించలేదు, లేదా లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్లతో ఏమి సంబంధం ఉన్నవాడు కాదు. ఉండుంటే పాకిస్తాన్ పోయి ఉండేవాడు.
మలేషియాలో ఎందుకు తలదాచుకున్నాడు అతను? అతని భావజాలం ద్వారా ఉగ్రవాదాన్ని తయారు చేస్తాడు, లేదా ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళకి ఇతను ఒక సపోర్టింగ్ భావజాలం, మీరు చేస్తున్న తప్పేం లేదన్నటువంటి వాదనని, దానికి అనుగుణంగా మిగతా మతాల పట్ల ద్వేషం రగిలించేటటువంటి స్పీచెస్ని ఇస్తూ ఉంటాడు అతను. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఇతను చేస్తోంది పరోక్షంగా అట్లాంటిది. ఇతను చేస్తోంది అక్కడ జకీర్ నాయక్ అలా తయారు చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సిరాజే సాక్ష్యం అనమాట తయారు చేయడానికి అతని వీడియోలు ఫాలో అవుతూ ఉన్నాడంటే. ఇక్కడ ఏమవుతున్నదంటే నేను రావణాసురుణ్ణి, రావణుడు చాలా గొప్పవాడు. ఎస్, ఎలాగరా అంటే రాముడు కంటే శక్తివంతుడు. మరి ఎందుకు చచ్చాడు? కుక్క చావు ఎందుకు చచ్చాడు అంటే ఒక ఆడపిల్లని పెళ్ళయి ఇంకొక ఆయన భార్యని లాక్కొస్తే చచ్చాడు. ఇది నీతి, అంతే కదా. నీకు ధర్మం వద్దు, రామాయణం వద్దు, మతం వద్దు, పక్కన పెట్టే. ఒక ఆడపిల్ల కట్టుకున్న భర్త కోసం కోటీశ్వరరాలైన ఒక రాజకుటుంబపు ఆడపడుచు తన సర్వ ఆస్తులని త్యజించి భర్తతో పాటు, భర్త ఏమో ఆయన రాజుగారు, ఆ రాజుగారు ఒక తన తండ్రి కోరాడని చెప్పి తన సవతి తల్లి కూడా కాదు, పిన తల్లి అంతే, తన తండ్రి మూడవ భార్య అడిగితే తండ్రి చెప్పాడన్నటువంటి తండ్రి ఇచ్చిన మాట కోసం తను అడవులకు వచ్చాడు. రాజరికాన్ని వదిలి, పట్టు వస్త్రాలు వదిలి నార్మల్ వస్త్రాలు ధరించి వచ్చాడు. అట్లాంటప్పుడు నీ చావేదో నువ్వు చావు అనకుండా, ఇవాళ రోజుల్లో అయితే మొగుళ్ళనే చంపేస్తున్న రోజుల్లో తను సర్వస్వంగా మొత్తం త్యాగం చేసి ఆ భర్తతో కలిసి అడవులకు వచ్చినటువంటి భార్య. అలాగే వాళ్ళ పెద్ద సోదరుడైనటువంటి లక్ష్మణుడు తన భార్యను కూడా వదిలిపెట్టి అన్న సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. పోనీ నువ్వు దేవుళ్ళ ఆలోచనలో చూడడం పక్కన పెట్టేస్తే మంచితనము లేదా సామాజిక చైతన్యము అనేటటువంటి కోణం. ఇదంతా తెలిసిన తర్వాత ఏ కోరికైతే కోరిందో తమ తండ్రి పేరు చెప్పి ఆ భరతుడు ఏదైతే అన్న దగ్గరకు వచ్చి అన్న మా అమ్మ తప్పు చేసింది, నువ్వు రాన్న పరిపాలించు అని అడిగాడు. అడిగినా కూడా నాన్న ఇచ్చిన మాట అంటోంది, నాన్న మాటకు మనం విలువివ్వాలి, నాన్న మనతో చెప్పకపోవచ్చు, నువ్వు వెళ్ళి పరిపాలించు తమ్ముడు అని చెప్పాడు. అక్కడ భరతుడిలోనూ మంచితనం ఉంది. తన తల్లిని కూడా పక్కన పెట్టి పెద్దమ్మ కొడుకు అయినటువంటి రాముడికి అవకాశాన్ని మళ్ళీ రమ్మనమని చెప్పి రాజరికం ప్రకారం నువ్వే రావాలన్నా అని అడగటం. అలాగే లేదు తమ్ముడు నువ్వే చెయ్యి అని చెప్పడం ద్వారా ఆయన ఆ బాధ్యతని పాటించాడు. ఇందులో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అందులో స్వార్థం ఉంది, ఆ స్వార్థాన్ని పట్టించుకొని మంచితనం ఉంది. మంచిగా చెప్తే ఇట్లాగా, అలా కాకుండా అమ్మాయి గీత దాటింది, సీత గీత దాటింది, లేకపోతే రావణుడు ఎత్తుకెళ్తే ఏం చేసింది, అక్కడెందుకు ఉంది, ఈ దరిద్ర పాటలన్నీ ఎందుకు నువ్వు, లేకపోతే మంటల్లో పడేశాడు. ఆ రోజున జరిగిన ప్రతిదీ సమాజం ఎలా ఉండాలో నేర్పింది రామాయణం. సమాజం బాధ్యతాయుత తత్వంతో ఉండాలి, కుటుంబ ప్రేమలతో ఉండాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేసుకోవాలి, ఫైనల్ లక్ష్యం నీతి అయి ఉండాలి. ఇది రామాయణం చెప్పింది. ప్రతి తల్లి తన బిడ్డ రాముడు కావాలని కోరుకుంటుంది, కానీ రావణుడు కావాలి, కంసుడు కావాలని కోరుకోదు. నీ పేరు రావణుడు పెట్టారు, మీ అమ్మా నాన్నలకి హిందుత్వం నచ్చలేదు, మీ నాన్న పేరు డానియల్, నీ పేరు జోసెఫ్, కానీ నువ్వు రావణ్ అని పెట్టుకున్నావు. ఎందుకని? మీ నాన్న పెట్టాడు అని చెప్తున్నావు, రైట్. కానీ అక్కడ నీ దాంట్లో జోసెఫ్ అని ఎందుకు ఉంది? మరి ప్రజల్ని ఎవరికి మోసం చేస్తున్నావు నువ్వు? హిందూ పేరు పెట్టుకుని, అది కూడా విలన్ పేరు పెట్టుకుని హీరోని విమర్శించి దాన్ని ఇదని చెప్తున్నావు. అంటే దేవుళ్ళను విమర్శించడం, దూషించడం తన పేరు నుంచినే తను ప్రారంభించినటువంటి ఒక లక్షణం. ఇప్పుడు నిన్న అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఉంది, ఏది ఉరిశిక్ష విధించినటువంటి సందర్భంలో ఉగ్రవాదులకు సంబంధించి 34 మందికి ఏకకాలంలో ఉరిశిక్ష విధించింది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో. ఏ గల్ఫ్ దేశాల్లోనో లేకపోతే ఏ చైనాలోనో జరిగితే అవి మనకు సంబంధం లేదు. చట్టబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో 34 మందికి ఉరిశిక్ష విధించే సందర్భంలో కోర్టు చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? స్పెషల్ కోర్టు వాళ్ళు ఏమాత్రం పశ్చాత్తాపం లేని వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు, తమ మతానికి నచ్చని వాళ్ళ ప్రాణాలు తీస్తానని ఇష్టపడేటటువంటి వాళ్ళు, వీళ్ళు సమాజంలోకి వస్తే ప్రమాదకారులు, వాళ్ళు ఆయుధాలు పెట్టుకుని సమాజంలోకి వస్తే ప్రమాదకారులని ఉరివేసింది. ఇక్కడ నోరనే ఆయుధాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, అంటే ఉగ్రవాదం తప్పు కాదు అంటాం తప్పు అంటున్నా నేను, నక్సలిజం తప్పు కాదంటాం తప్పు అంటున్నా నేను. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. దొంగతనాన్ని, లంతనాన్ని, ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పెంచి పోషించడం, ప్రోత్సహించడం తప్పు కాదంటూ
భగత్ సింగ్ ఉద్యమాలతో పోల్చడం. భగత్ సింగ్ ఎందుకోసం చేశాడండి? ఈ దేశ స్వతంత్రం కోసం. భగత్ సింగ్ ఎవరి మీద పోరాడాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. ఈడెవరి మీద పోరాడతాడు ఇక్కడ? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యవస్థీకృత లోపాలు ప్రతి వ్యవస్థలో ఉన్నాయి. చైనాలో లేవో, రష్యాలో లేవో వీళ్ళు ప్రేమించేటటువంటి దేశాలు, అలాగే వీళ్ళు ప్రేమించేటటువంటి గల్ఫ్ దేశాల్లో లేదో, వీళ్ళు ప్రేమించేటటువంటి ఇస్లామిక్ దేశాల్లో లేవో. వ్యవస్థీకృత లోపాల పరిష్కారానికి చైతన్యపరచడంలో తప్పే లేదు, చట్టపరమైనటువంటి అంశాలను ప్రస్తావించడంలో తప్పు లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ మీన్స్ భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ దేశం కోసం పనిచేస్తున్నారు, లేదా వాళ్ళ దాని పేరేమంటారు, వాళ్ళ యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్నారు. మనం ఆశయాలను గౌరవించాలంటే తీవ్రవాదికి ఆశయం వింటాడు బొంద. తీవ్రవాది అనేటటువంటి వాడు ప్రజల ప్రాణాలు తీయడం ద్వారా ఆధిపత్యం చెలాయించాలనుకునేటటువంటి ఒక మూర్ఖుడు. అలాగే ఈ భూమి మీద బ్రతికేటప్పుడు పెద్ద ఉపయోగం లేదు, చచ్చిన తర్వాత 72 మంది అమ్మాయిలతో పడుకుందాము, ఇక్కడేమో మద్యం ముట్టకూడదు, అక్కడికి వెళ్తే మద్యంలో ఈదులు ఆడచ్చు అని కోరుకునేటటువంటి ఒక ఉన్మాది. అలాంటి ఉన్మాదికి ఏదో ఆశయం ఉందని చెప్పి మనం ఇక్కడున్న ప్రజల్ని మోసం చేస్తే, ఇక్కడున్న ప్రజల్ని ఆ విధంగా చైతన్యపరిస్తే, యువతరం కొత్తగా ఉగ్రవాదం వైపు ఆకర్షితులైతే ఈ పాపం ఎవరిది, ఈ శాపం ఎవరిది, ఎవరికి చెందుతుంది? ఇలాంటి తప్పు కదా, ఇలాంటి వాదాలని సమర్థించడం తప్పు కదా. అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సమాజం కోసం పనిచేశారు. ఏ సమాజం కోసం పనిచేశారు? అడవుల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాల్లో ఏం మెరుగుపడ్డాయి? వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి మౌలిక వస్తువులు రానిలేదు. అక్కడికి మౌలిక వస్తువులు వచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతే, ఆ ప్రాంతాలని బాగుపడిపోతే వీళ్ళు ఉండటానికి దిక్కు ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో రోడ్లు వేస్తే పేల్చేసేవాళ్ళు, కాలువలు కడితే పేల్చేసేవాళ్ళు, నీళ్ళు వేస్తే పేల్చేసేవాళ్ళు. చివరికి వాళ్ళని ఎంతకాలము అలాగే పేదరికంలోనే ఉంచుతూ వచ్చారు. ఇవాళ రోజున మౌలిక వస్తువులు ఎందుకు వెళ్తున్నాయి ఆ ప్రాంతానికి? ఆ నక్సలిజం అంతమవడం వల్లే కదా, నక్సలిజం తగ్గడం వల్లే కదా అక్కడ ఇల్లు కడుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ 77 సంవత్సరాల నుంచి దూరం చేయబడినటువంటివి కదా గిరిజన ప్రాంతాలకి. ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు నీ వాదాన్ని వినిపించు, అవతల వాళ్ళని అవతల వాదాన్ని వినిపించని. కానీ అవతలి వాళ్ళ వాదం మాట్లాడగానే వాళ్ళని దూషిస్తా, ద్వేషిస్తా, నక్సలిజం తప్పులేదు, ఉగ్రవాదం తప్పులేదు అని వాదించేవాడు ఖచ్చితంగా తప్పుడోడు అవుతాడు. సార్ ఫైనల్గా ఒకటి, మొన్న సాయి కృష్ణ అంశంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మాట్లాడారు. అప్పుడు కూడా తర్వాత ఆయన మీద కేసు పెట్టడం, అదే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు అది చాలా మలుపులు తిరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఏదో అక్కడ కూడా రీసీన్ క్రియేషన్ కూడా తీసుకెళ్తున్నారట ఆయన్ని. అలాగే ఇప్పుడు ఈ అంశం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే సీరియస్ అవడం. అంటే ఈ వరుస సంఘటనలు జనసేన లేదంటే పవన్ నే టార్గెట్ చేస్తున్న వాళ్ళకనైనా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే ఎవరికైనా ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది? అక్కడ కూటమిలో అందరికీ అనట్లేదు, ఆయన బేసిక్గా దారి తప్పుతున్నటువంటి వ్యవహారం. ఒకటి సాయి కృష్ణ ఉదంతంలో పవన్కి నెగిటివ్ అయిందని కానీ పాజిటివ్ ఏం కాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ సాయి కృష్ణని వ్యతిరేకించాడు, కానీ సమాజం మాత్రం సాయి కృష్ణ ఉదంతంలో పోలీసులను తప్పుపట్టింది. ఈవెన్ హైకోర్టు కూడా పోలీసుని తప్పుపట్టింది అక్కడ యాక్షన్ తీసుకోమని. మరి పవన్ అన్నాడు కదా అని చెప్పి సమాజం అంతా మారిపోయిందా? లేదు కదా. ఈ ఉదంతంలో కూడా రావణ్ణి ద్వేషిస్తుంది కానీ పవన్ వల్ల అనుకోవట్లేదు. అక్కడ పవన్ని ఇతనేంటి ఇంకా విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇతను చేస్తున్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు దళిత క్రైస్తవ సభ జరపడంలో తప్పులేదు, అక్కడ దారి తప్పి మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దళిత క్రైస్తవులుగా రిజర్వేషన్ కావాలి పెట్టింది, అందుకే కదా పోరాట శంకరరావు అంటే. క్రైస్తవ మతం మారినటువంటి వాళ్ళు దళితులు అయినా కూడా మతం మారినటువంటి సందర్భంలో వాళ్ళని బీసీలోకి తెస్తున్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఏం మార్పు లేదు, వాళ్ళ యొక్క వివక్షలో ఏం మార్పు లేదు అన్నది. అవతల వాళ్ళు అప్పుడు ఏం వాదిస్తారు? ఏమంటే అట్లా అంటారు, నువ్వేమంటున్నావు, అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంబేద్కర్ గారు? కుల వివక్షకు గురయ్యారు హిందుత్వంలో అనేసి. నువ్వు ఎందుకు క్రైస్తవంలోకి వెళ్ళావు? ఈ వివక్ష లేదు అక్కడ అని చెప్పేసి. మళ్ళీ అక్కడ కూడా వివక్ష ఉందంటే ఇంకెందుకు పోయినట్టు నువ్వు? నా మత స్వేచ్ఛ అంటే ఓకే, నీ మత స్వేచ్ఛ అనుభవించుకో, రిజర్వేషన్ కూడా వదులుకో నువ్వు అక్కడ. అది హిందువులలో దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి కుల వివక్షకి గురయ్యి అన్యాయానికి గురయ్యారు కాబట్టి దళితులకి ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళకైతే ఇవ్వలేదు కదా, క్రిస్టియన్స్కి ఏం రిజర్వేషన్ ఇవ్వలేదు కదా మత ప్రాతిపదికన, ముస్లింలకి ఏం రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు కదా మత ప్రాతిపదికన. మరి స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఇట్లా రాయలేదు కదా, చాలా క్లియర్గా ఉంది. మతపరమైనటువంటి రిజర్వేషన్ మారితే ఆటోమేటిక్గా బీసీలోకి వెళ్ళిపోతారు. అంటే నీకు కులపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ పోయింది, అప్పుడు కూడా నీకు ఇంకో రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్.
యూ కెన్ ఎంజాయ్ దాంట్లో. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే ఎట్లా? ఇది ఇటు పక్కన ఆర్గ్యుమెంట్ అవుతుంది. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఒప్పుకు తీరాలది, లేదు విభేదించు, కానీ దూషించక్కర్లా. పవన్ని దూషిస్తాను లేకపోతే దూషణ తప్పు. ఇతను మాట్లాడింది ఇప్పుడు ఆ దేవుళ్ళకి సంబంధించి నన్ను ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు, వేరే వాళ్ళని విమర్శిస్తాను, తప్పులేదు. ఆయన మాట నేను పెద్ద ఆయనకి గౌరవిస్తాను. రెండోది ఇతని విషయంలో కూడా నేను ఏకీపిస్తాను. కానీ నీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి? అవతల వాడు తప్పు చేశాడు. ఇప్పుడు ఇతను ఏమంటాడు, రాధా మనోహర్ దాస్ దూషించాడు కాబట్టి ఇతను కూడా విమర్శించాడు. ఎస్, రాధా మనోహర్ దాస్ తప్పు చేసినప్పుడు నువ్వు కంప్లైంట్ అవసరమైతే కోర్టుకు వెళ్ళు, ఇది ఒక ప్రొసీజర్. లేదా విమర్శించు, ఏంటి రాధా మనోహర్ దాస్ గారి ఏం పద్ధతి అనేది. అక్కడ నా కొడకలు నీ కొడకలు ఇది మాట్లాడితే వెంటనే వెళ్ళి అంటారు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. మనమైతే పవన్ కళ్యాణ్ మాట్లాడేది కూడా తప్పట్టాం కదా, ఇదేం సంస్కారం అన్నాం కదా. ఎవరైనా సరే నీ భావ వ్యక్తీకరణ అనేది సంస్కారయుతమై ఉండాలి. భావ వ్యక్తీకరణలో విభేదం ఉంటుంది ఖచ్చితంగా. అందరి భావాలు ఒక్కటయ్యేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంక్లూడింగ్ దేవుళ్ళ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన విషయంలోనూ ఎవరి వాదం వాళ్ళకు ఉంది. శివుడు వరం ఇచ్చినటువంటి వాడి వల్ల జరిగిన అన్యాయాన్ని విష్ణువు పూర్తి చేసింది ఉంది. విష్ణువు వరం ఇచ్చినటువంటి వాళ్ళ దానికి ఇంకొక దేవుడు వచ్చి పరిష్కరించింది ఉంది కదా, పురాణాల్లోనే చెప్పుకుంటున్నాం కదా. అంటే ఒకే వాదంతో లేరు కదా అక్కడ కూడా. వాదాలలో విభేదం ఉంటుంది, ఆ విభేదాల చర్చ జరగాలి. ఆ చర్చలో కన్స్ట్రక్టివ్ సొసైటీ వైపుకు పోవాలి, అంతేగాని డిస్ట్రక్టివ్ సొసైటీ వైపుకు పోకూడదు. ఇక్కడ జరుగుతున్నది వాళ్ళ అనేక మంది ఈ మధ్య కాలంలో వామపక్ష ఇన్ఫ్లుయెన్సర్స్ వామపక్ష భావజాలను పెంచండి, చెప్పండి మీరు చక్కగా, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే తిండి బట్ట వసతి పేదరికం లేనటువంటి సమాజం ఇట్లాంటిది కూడా యాక్సెప్టెడ్. మీరు అది కూడా తెచ్చి చూపించండి, తప్పేం లేదు. ఎంతోమంది ఇక్కడ ప్రయోగించి చూశారు, త్రిపురలోనో బెంగాల్లోనో తర్వాత కేరళలోనో సక్సెస్ కాలేదు మీరు. రష్యాలో చైనాలో చేశారు, సక్సెస్ కాలేదు మీరు. కాబట్టి పేదరికము ఉంటుంది, ధనిక ఉంటుంది, మధ్యతరగతి ఉంటుంది. ఇది ప్రపంచం అంతా ఉంది, ఇంక్లూడింగ్ చైనా రష్యాలో కూడా. కాబట్టి ఇది లేదు ఉండదు అనే మీ వాదన తప్పని తెలిపోయింది. లేదయ్యా మా వాళ్ళు మా నాయకులందరూ పొరపాటు చేశారు, ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పు నువ్వు. యు హ్యావ్ దట్ రైట్. కానీ అలా కాకుండా మీరు ఈ వాదాన్ని ఒప్పుకోలేదంటే మీరు అసమర్థులు, మీరు తెలివి తక్కువ దద్దమ్మలు, మీరు అలాంటి నా కొడుకులు ఇట్లాంటి నా కొడుకులు అని మాట్లాడితే అప్పుడు అది దూషణ అవుతుంది, అప్పుడు అది దుర్భాష అవుతుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఎవరి మీద సోషల్ మీడియాలో ఈ తరహా వ్యాఖ్యలు చేసినా ఇక నుంచి ఇలాంటి కేసులే ఉండబోతాయి, సీరియస్గా అయితే వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనే ఒక హెచ్చరిక వస్తుందా? దీని ద్వారా ఏం జరుగుతుంది భవిష్యత్తులో వేచి చూద్దాం.